మహనీయుడా, జాలి కనికరం ఉన్న ప్రభువా స్తోత్రం. మా ఎడల మీ దీర్ఘశాంతం, మీ సహనం, మీ ప్రేమ, మీ మహా ఉపకారం మా ఎడల మీరు కనపరిచారు. ఒకసారి నా తండ్రి, ఇద్దరి మధ్యకు నన్ను నడిపించిన జ్ఞానం స్తోత్రం. నా ప్రభువా, కేవలం మీ దయ వల్లనే మరొకసారి మేము కలుసుకోగలిగాం. కలుసుకున్నంత మాత్రమే కాదు, మీ దివ్య పురుషవాణి గ్రంథంలో ప్రసాదించండి. మాతో మాట్లాడండి. ఆ మాటలు అందరికి అవసరమైన మాటలతో తృప్తిపరచి మాట్లాడే జ్ఞానము, సామర్థ్యము, శక్తిని మీరే ప్రసాదించండి. అనుగ్రహించండి. సహాయం యేసు మంచిది. మరి ఏమని వర్ణించాలో, ఏమని తెలియపరచాలో తెలియడం లేదు. ఎందుకో తెలుసా? ప్రేమ అనే రెండు పదాలు, ప్రేమ అనే ఆ రెండు పదాలను గురించి దేవుని ప్రేమ ఎంత గొప్పది, దేవుని ప్రేమలో ఎంత మహత్తరమైన జ్ఞానం ఉంది, దేవుని ప్రేమ ఎంత సాటి అయినది, ఎంత సహాయమైనది, ఎంత గొప్పదో దాన్ని నేను ఆలోచించి మీతో పంచుకోవడానికి దేవుని ప్రేమను గురించి అనుకొని వస్తే మన సహోదరుడు అదే ప్రేమను గురించి వివరించాడు. దేవుని ప్రేమను గురించి వివరించాడు. అది మనం అనుకుంటాం, కానీ అది దేవుని చిత్తమే. ప్రియులారా, ఎవరితో ఏ మాట, ఎవరి నోట ఏ మాట దేవుడు వస్తాడో మనకు తెలియదు. కానీ అయినా మనం ధ్యానిద్దాం. దేవుని మాటలు తరగనివి కావు, కరగనివి కావు. దేవుని మాటలకు సమాప్తి అనేది ఉండదు. ప్రియులారా, ఎంత చెప్పుకున్నా, ఎంత మాట్లాడుకున్నా, ఎంత ధ్యానించినా, ఆలోచించినా అవి ఇంకా పెరుగుతూనే పోతుంటాయి, కానీ అవి తరగవు. దేవుని ప్రేమ అలాంటిది. ప్రియులారా, ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? దేవుని ప్రేమ కలిగి ఉండడమే క్రైస్తవ్యానికి చాలా గొప్ప విషయం. దేవుని ప్రేమ లేకపోతే వారు క్రైస్తవులే కారని ఎందరో మహాత్ములు చెప్పిన మాట. దేవుడు ప్రేమ పొందకపోతే, ప్రేమ మన జీవితంలో లేకపోతే, ఒక సగటు క్రైస్తవ జీవితంలో ప్రేమ లేకపోతే వాని బ్రతకంతా శూన్యం. నిజమా కాదు? దేవుని ప్రేమ లేకపోతే బ్రతకంతా శూన్యం. ఈ ప్రేమను పొందిన ప్రతి ఒక్కరూ చాలా గొప్పవారయ్యారు. దేవుని ప్రేమను పొందిన ప్రతి ఒక్కరూ చాలా గొప్పవారు. ఎలాగో తెలుసా? ఒక మహాత్మా గాంధీ, అదే ప్రేమను పొందిన మహాత్మా గాంధీ సహనముతో ఒక మాట అన్నాడు. ఆయన, ఎవరైనా నీ కుడి చెంప మీద ఒక చెంప మీద కొట్టినప్పుడు నువ్వు వారికి మరొక చెంప చూపించమని ఆయన ఒక పెద్ద నినాదాన్ని తీసుకొచ్చారు. అది ఎంత గొప్ప మాట, ఎంత ఆశ్చర్యకరమైన మాట. అలాగూ ఎక్కడైనా జరుగుతుందా? ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు అని ఆ సహనమైన మాట ప్రేమ ఉన్నవాడైతేనే చెప్పాలి. ప్రేమ ఉన్నవాడైతేనే ఆ మాట పలకగలగాలి. అందుకని ఆయన మహాత్ముడయ్యారు. మదర్ తెరిసా, ఆమెలో ఉన్న ప్రేమను బట్టే విదేశీయురాలు, పరాయి దేశస్తురాలు ఆయన, కానీ మన దేశానికి వచ్చి ఒక తల్లి అయింది. ఆ ప్రేమను చూపించడమే, దేవుని ప్రేమను చూపించి ఎందరో పేదలను సహాయకురాలుగా నిలవబడింది ఆమె. ఆ ప్రేమను చూపించినందుకే మదర్ తెరిసా అని బిరుదు పొందింది. ఆమె పేరు వేరైన మదర్ తెరిసా చూచిన ప్రతి వానికి, తన సహోదరునికి చూసిన ప్రతి వానికి చూచి ఆమె ఏమనేదో తెలుసా? వారిలో నాకు దేవుడు కనపడుతున్నాడు, నేను దేవుని ప్రేమను చూపించడానికి వచ్చాను అని ఆమె అనింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ప్రియులారా, రాజ్యాలను జయించిన మహానుభావులు ఉన్నారు. భూలోకమంతటిలో సాత్వికుడు ఎవరు? మోసే. ఆయన ప్రేమను చూపించాడు. డిఆర్ అంబేద్కర్
అంబేద్కర్ గారు పేదలకు ఎన్నో 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 సహాయ కార్యక్రమాలు చేసినందుకు ఆయన భారతదేశమంతా ఆయనను గొప్ప గర్వంగా చెప్పుకుంటారు. మనలాంటి చిన్నవారు, మనలాంటి వారు, దళితులు, చిన్న చిన్న క్యాస్ట్ వారు కూడా ఆయనను గురింటే మాట్లాడుకుంటారు. ఫలానా రోజుల్లో ఆయన చాలా గొప్ప 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 విషయాలు చెప్పి పేదవారికి పైకి తీసుకొచ్చిన వారు అని అంబేద్కర్ గారు చెప్తారు. ఆయన కూడా మహాత్ముడే, గొప్పవాడయ్యాడు. ఆ ప్రేమను పొందినందుకే యేసుక్రీస్తు వారిని గురించి ఆలోచించండి. ఆ ప్రేమను గురించి మాట్లాడుతూ చివరి క్షణములో ఆయన శిలువ మీద వేలాడబడుతూ కూడా, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరిని క్షమించండి. అదే ప్రేమ చూపించినందుకు భూమి నలుమూలల నుండి ఆ ప్రేమ అనే పునాది మీద ఆయన సంఘాన్ని కట్టాడు. నిజమా కాదు? ప్రేమ అనే పునాది మీద సంఘం కట్టినందుకు నలుమూలల భూమి నలుమూలల ఆరాధింపబడుతున్న దైవముగా నిలువబడ్డాడు యేసుక్రీస్తు. ప్రతి ఒక్కరూ ఆయన ప్రేమను పొందారు. ఆ ప్రేమను పొందారు కాబట్టి, ఆ ప్రేమను చూపించారు కాబట్టి గొప్పవారయ్యారు. మనలో కూడా ఆ ప్రేమ ఉండాలి ప్రియులారా, ఆ ప్రేమ ఉండాలి. పౌలు గారు ఎంత అద్భుతంగా మాట్లాడతారంటే ఇదే ప్రేమను గురించి, నేను బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం ఇచ్చినను, ఎన్ని దాన కార్యక్రమాలు ధర్మాలు చేసినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అన్నాడు ఆయన. చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువు. ప్రేమ దీర్ఘకాలం సహించును. చూడండి, ప్రేమ దీర్ఘకాలాన్ని సహిస్తుందంట. చాలా సహనము కలిగిన పదం ప్రేమ అంటే. అందరినీ ప్రేమించే పదం, అందరినీ దయ చూపించే ఆ గొప్ప గుణం ప్రేమ అంటే. ఎన్ని ఉన్నా, నేను ఎలాగ ఉన్నా, ఏమి చేసినా, నేను ఎంత గొప్పవాడినైనా, ఎలాగున్నా ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటున్నాడు. ప్రేమ ఉన్నవాళ్ళు సహన గుణంతో ఉంటారంట. అదే కదా, ప్రేమ దీర్ఘకాలం సహించును. ఎన్ని సంవత్సరాలైనా కూడా ఆ గుణం క్షమిస్తూనే ఉంటుంది. అందులో మొట్టమొదటి మన దేవుని గుణం అది. ప్రేమ మన ఎడల ఓర్చుకొని నేను విసిగిపోయాను రా బాబు మీ వలన అంటాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ, నేను నా ఓపిక నశించింది మీ ఎడల, నేను చూపిన ప్రేమ అంత గొప్పది. దేవుడు సహనశీలి అని ఆయనకు పేరు కూడా ఉంది. అంత సహనము, దీర్ఘకాలంగా ప్రేమిస్తాడు. ఎప్పటి వరకు తెలుసా? మనం పుట్టినప్పటి నుండి మరణించేంత వరకు ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. ఆయన గుణం ప్రేమ. ప్రేమమయుడు ఆయన, దయామయుడు, జాలి గల హృదయమైనది. మొట్టమొదటి ప్రేమ ఉంది కాబట్టి మనం పుట్టినప్పటి నుండి గిట్టేంత వరకు ఆ ప్రేమ మనల్ని ప్రేమిస్తూనే ఉంటుంది. ఎంతగా తెలుసా? ఎన్నోసార్లు మీరు విన్నారు, తల్లి ప్రేమ ఎప్పటి వరకు చూసుకుంటూ అన్ని ప్రేమల కంటే మనము కాల్కులేషన్ చేస్తే మన అన్ని ప్రేమల కంట తల్లి ప్రేమ మొదటి స్థానంలో ఉంటుందంట. నిజమా కాదు? అందరి ప్రేమ, ఒక కుటుంబంలో అందరి ప్రేమల కన్నా, స్నేహితుల ప్రేమల కన్నా, బంధువుల ప్రేమల కన్నా తల్లి ప్రేమ మొదటి స్థానంలో ఉంటుంది. కానీ ఒకానొక సమయంలో ఆ తల్లి అయినా కూడా నేను మరుచునేమో కానీ నేను మరువను, ఎడబాయను అన్నాడు. ఎంత ప్రేమ చూడండి దేవునికి, ఎంత ప్రేమ దేవునికి. ఆ ప్రేమలో మరొక గుణం కూడా ఉంది. చూడండి ఒకసారి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ
ప్రేమ అనేక పాపములను కప్పును. చూడండి, ప్రేమ అనేక పాపములను కప్పుతుందంట. నువ్వు తెలిసి చేసినా, తెలియక చేసినా, నువ్వు పొరపాటున చేసినా, ఉద్దేశపూర్వకంగా చేసినా, ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు మనము చేసినా, ఎన్ని పాపాలు చేసినా ఆ ప్రేమ అంట అలాగే కప్పుకొని పోతున్నాం. అది దేవుని ప్రేమ ప్రియులారా, దేవుని ప్రేమ అనేక పాపములను కప్పుతుందంట ఆ ప్రేమ. చూడండి, ఎంత దేవుని ప్రేమ మన ఎడల ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. పాపం చేయని నా ఉద్దేశం కాదు. అంటే ఒకానొక సమయంలో నీవు చేసిన, పొరపాటున చేసిన, ఉద్దేశపూర్వకంగా చేసిన, క్షమించే గొప్ప మహత్తరమైన ప్రేమ దేవుని ప్రేమ. అందుకని అది అనేక పాపములు అలాగే కప్పుకుంటుంది. చూడ, కోడి తన పిల్లలను రెక్కల నీడలో ఎలాగో కప్పుకుంటుంది. ఏది నా పిల్లలకు ఎలాంటి ఎండ దెబ్బ, వడదెబ్బ, గాలి దెబ్బ, తుఫానుల దెబ్బ తలగక, ఎలాంటి దుష్టులు వచ్చి నా బిడ్డలకు ఎత్తుకోపోకూడదని ఆ ప్రేమ, తల్లి ప్రేమ కోడి పిల్లలను అలాగే రెక్కల నీడలో కాచుకుంటుంది. పిల్లలు, దేవుని ప్రేమ కూడా అలాంటిదే. చూడండి, యోహాను గారు కూడా మాట్లాడుతూ అదే ప్రేమను గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి. ముందు వచ్చిన ముందు మాట, ముందు మాట, తర్వాత మాట. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. ప్రేమ లేకపోతే అస్సలు దేవుణ్ణే ఎరగడు వాడు. ప్రేమ ఉన్నవాడు ప్రేమామయుడు, దేవుని స్వరూపి. ప్రేమ ఉంటేనే దేవుని ప్రేమించేవాడు. ప్రేమ లేకపోతే వాడు దేవుణ్ణి ఎరగడు. అదే ఆయన మాట్లాడుతూ కూడా, నీవు కంటికి కనపడని సహోదరుని నువ్వు ప్రేమించని ఎడల కంటికి కనబడని దేవుణ్ణి ఎలాగో ప్రేమించగలవని ఆయనే ప్రశ్నిస్తూ మాట్లాడతాడు. ఒకవేళ నీ కంటి ముందున్న సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే మరి కనబడని దేవునికి ఎలా ప్రేమించగలవు? అంటే మహత్తరమైన గుణం చూడండి ప్రేమ. ప్రేమ ఉంటే వాడు దేవుని మనిషి, దేవుణ్ణి ఎరిగినవాడు. ఆ ప్రేమ పొందినవాడు దేవుణ్ణి ఎరిగినవాడు. నిజం ప్రియులారా, ప్రేమ ఉంటేనే వాడు పరిపూర్ణమైన వాడు. ఇందాక సోదరుడు ఆ మాటలే చెప్పాడు కదా, ప్రేమ కలిగి ఉండడం సర్వసంపూర్ణత. ప్రేమ అనే పదం సర్వసంపూర్ణమైనది, సర్వసంపూర్ణమైనది. అది క్రైస్తవులకు గొప్ప భాగ్యం ప్రేమ అనేది. ఆ ప్రేమ క్రైస్తవ్యంలో లేకపోతే వాడు క్రైస్తవులే కాదు. దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుని ప్రేమను పొందినవాడు శ్రమలను కూడా అనుభవిస్తాడు. తెలుసా మీకు? దేవుణ్ణి ఎరిగినవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు శ్రమలను కూడా అనుభవిస్తాడు. చూడండి ఒక మాట, హెచ్కేలు గ్రంథం 22వ అధ్యాయము 14వ వచనం. నేను నీకు శిక్ష విధింపబోవు కాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకున్నదా? సహించినంత బలము నీకుండినదా? చూడండి, నేను శిక్షించాలనుకుంటున్నాను. దేన్ని బట్టి శిక్షించాలనుకుంటున్నాడు తెలుసా? నీవు చేసిన పాపములను గురించి, నీవు చేసిన అతిక్రమములను గురించి, నువ్వు చేసిన లంచమును గురించి, నువ్వు చేసిన మహా నీచమైన కార్యాలను గురించి నేను శిక్షించాలనుకుంటున్నాను. నీకు ఆ శిక్షను పొందే ధైర్యము నీకుందా? నువ్వు సహించగలవా? ఆ శ్రమలను నువ్వు సహించగలవా అని ఒకనాటి ప్రజలతో ఆయన మాట్లాడుతున్న మాట. అదే రిపీట్ మనతో మాట్లాడుతున్నాం అదే మాట. ఏమని? నీవు దేవుణ్ణి ప్రేమించిన వాడవైతే నిన్ను శ్రమ పెడుతున్నాను, నీవు శ్రమను సహించగలవా? ప్రశ్న. నీవు నిజంగా ప్రేమించిన వాడవైతే నేను నిన్ను శిక్షించాలనుకుంటున్నాను,
నీవు శిక్షకు సిద్ధమేనా? అబ్రామా అన్నాడు దేవుడు. చిత్తము ప్రభువా అన్నాడు. ఆయన పరిశోధించడానికి అబ్రహాముకు పరీక్ష చూస్తున్నాడు. అబ్రహామా అన్నప్పుడు చెప్పండి ప్రభువా అన్నాడు. అయితే నీ ఒక్క కుమారుని నాకు బలిగా ఇస్తావా? పరీక్షిస్తున్నాడు. నీవు నేను పెట్టే శ్రమలను ఓర్చుకుంటావా? జయిస్తావా? నీ దగ్గర శక్తి ఉందా, బలం ఉందా అని దేవుడు అడుగుతున్నాడు. కానీ ఏమాత్రం మరో మాట అనకుండా ఆయన సరే అయ్యా, నేను నా కుమారుని నీకు బలిగా ఇస్తానన్నాడు. ఎవరి ప్రణయం లేకుండా, భార్యకు తెలియకుండా, ఎవరితో మాట్లాడకుండా, మరో మాట మాట్లాడకుండా, కనీసము బలి ఇచ్చే ఆ కుమారుని కూడా చెప్పకుండా తీసుకుపోతాడు మోరియా పర్వతం మీద. అన్నీ చేసిన తర్వాత ఆయన మాటకు, ఆయన పెట్టిన శ్రమలకు, ఆయన చెప్పిన ఆ పరిస్థితిని జబదాటక చేస్తుంటే అప్పుడు నేను అనుకున్న వాటికంటే నువ్వు గొప్పవాడవు అబ్రహాము అన్నాడు. చూడండి, ఇదే నీతిమంతులకు కూడా శిక్షించాలనుకుంటాడు ఆయన, శ్రమ పెట్టాలనుకుంటాడు ఆయన. కానీ దాని వెనుక దేవుని ఆదరణ కూడా ఉంటుంది తెలుసా? దేవుడి ప్రేమ ఎలాంటిదో తెలుసా? వీడు నాలో నామకార్థంగా బ్రతుకుతున్నాడా? వీడు నాకు కరెక్ట్గా నాలో వీడు కరెక్ట్గా ఉన్నాడా? ఒక మాటలో చెప్పాలంటే, నా స్నేహం, నేను ఇతనితో స్నేహం చేస్తే ఆ స్నేహాన్ని నెరవేర్చుకునే గుణం వీళ్ళలో ఉందా? స్నేహితులు ఎలా ఉంటారు? ఇద్దరు నమ్మకస్తులుగా ఉన్నారా లేదా అని చాలామంది గమనిస్తుంటారు. మన స్నేహము కరెక్టు, సరిపోయే స్నేహమా? దేవుడు కూడా అలాంటి వాడే ప్రియులారా. ఈడు నాలో, నా బిడ్డ ఉండే కెపాసిటీ ఈయనలో ఉందా? ఆ కెపాసిటీ ఈయనలో ఉందా? శ్రమ పెట్టిన తర్వాత ఆదరించే గుణం కూడా ఆయనకు ఉంది తెలుసా మీకు? చూడండి ఆ మాట కూడా. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. మేము శ్రమ పొందినను మీ ఆదరణ కొరకు, రక్షణ కొరకును పొందుదుము. మీ ఆదరణ కొరకే పొందుదుము. ఈ ఆదరణ మేము కూడా పొందుచున్నట్టి ఆ శ్రమలు ఓపికతో సహించి 4వ వచనం చదవండి. దేవుడు మమ్మలను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్నవారినైనాను ఆదరించుటకు శక్తి గల వారగునట్లు ఆయన మా శ్రమలన్నిటిలో నుండి మమ్మలను ఆదరించుచున్నాడు. శ్రమలన్నిటిలో నుండి ఆయన మమ్మలను ఆదరించుచున్నాడు. చూడండి, ఆయన మనకు నీడనివ్వాలనుకుంటున్నాడు. మనం ఎక్కడికి వెళ్ళినా ఆయన నీడ మనతో ఉంటుంది. ఆ నీడలో ఉన్నామా లేదా మనము గమనించుకోవాలి. పిల్లలారా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా ఆయన ఆదరించే గుణం కూడా దేవునిలో ఉంది. ఎందుకంటే ఆయనలో ప్రేమ ఉంది కదా. ప్రేమ ఉంటేనే కదా అన్ని ఆ గలతీ పత్రికలో ఉన్న మాట. ప్రేమ మొట్టమొదటి పాయింట్. 9 ఫలాలు, 9 పాయింట్లు, 9 మాటలు. అందులో మొదటి మాట ప్రేమ. ప్రేమ ఉంటేనే మిగతా 8 లక్షణాలు దానిలో కలిగి ఉంటాయి ప్రియుల. అందులో మొట్టమొదటి పాయింట్ ఏంది? ప్రేమ. దేవునికి ఆదరించే గుణం కూడా ఉంది. నేను నా గురించి ఒక విషయం చెప్పుకోవాలి మీతో. చాలా దుఃఖంలో ఉన్నాను, చాలా సమస్యలతో ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను, వేదనతో ఉన్నాను. అసలు ఏమాత్రము నా ఆలోచనలో ఏమాత్రము అసలు దిగులుగా ఉన్నాను. నేను ఏ ఆలోచన లేవు, కేవలము నాకు వచ్చిన శ్రమలను గురించే ఆలోచిస్తున్నాను. నేను ఇంత బాగున్నాను కదా, నేను ఇంత దేవునిలో ఉన్నాను కదా, నీతిగా ఉన్నాను కదా, భక్తి చూపిస్తున్నాను కదా, దేవుని సేవ చేస్తూ నేను ఇంత బాగున్నా, నాకు
అనవసరమైన విషయాలు వచ్చి నన్ను ఇంత కృంగజేస్తున్నాయి కదా. అనవసరమైన నేను తప్పు చేయకపోయినను నా మీద శ్రమలు వచ్చాయి కదా అని చాలా చాలా కృంగుతున్నప్పుడు నా స్నేహితుడు, నా ఆత్మీయుడు నన్ను కూర్చోబెట్టి బలపరిచాడు. నన్ను చాలా ఆదరించే మాటలు చెప్పాడు. కానీ మనము ఆ ఆదరణ పొందడానికి మనకు ఈ మైండ్ ఫ్రీ ఉంటేనే కదా ఆదరణ పొందే మాటలు మనలోనికి వచ్చేవి. శ్రమలు రాగానే ప్రియులారా, నిజంగా శ్రమలు రాగానే అన్నీ మర్చిపోయాను. అలాంటి శ్రమలలో నేను బాధపడుతున్నాను. నా స్నేహితుడు నన్ను బలపరిచాడు. నా ఆత్మీయుడు నన్ను మాటలతో ఓదార్చాడు. అయ్యా, నీకు శ్రమలు వచ్చాయంటే నీవు గొప్పవాడివి అవుతావు. నీకు శ్రమలు వచ్చాయంటే నీవు దేవుని చేత ఆదరింపబడతావు, నీవు గొప్పవాడవు అవుతావని నన్ను చాలా ఆదరించాడు నా స్నేహితుడు. ఆయనకు వందనాలు. నిజంగా ప్రియులారా, దేవుడు కూడా మనలను సహించేంత శ్రమలే పెడతాడు, వాటికి మించి పెట్టాడు దేవుడు. ఎందుకంటే పేతురు పత్రికలో రాయబడిన మాట ఎన్నోసార్లు మీరు విన్నారు. సువర్ణము అగ్ని చేత కాల్చబడితేనే తప్ప అది అందంగా తయారవ్వదు. ఒక బంగారము, మట్టితో తీయబడిన బంగారము కాల్చబడితేనే కదా అది సువర్ణమైన బంగారముగా తయారయ్యేది. దాన్ని ఆకారాన్ని తీసుకొచ్చి మంచి డిజైన్ వేసి బంగారముగా ధరించుకుంటాం కదా. శ్రమలు కూడా అలాంటివి ప్రియులారా. నేను ఎన్నోసార్లు ధ్యానించాను, నాకు తెలుసు. కాకపోయినా శ్రమలు వచ్చి కృంగిపోయి ఉన్నప్పుడు దేవుని మాటలు నా స్నేహితుని ద్వారా నాకు వెన్ను తట్టాయి, నన్ను ప్రోత్సహించాయి, నన్ను బలపరిచాయి. ఇప్పుడు నేను అనుకుంటున్నాను, శ్రమలు రాని దేవునికి స్తోత్రం, శ్రమలు రాని దేవునికి స్తోత్రం. మహాఘనులకే వచ్చాయి శ్రమలు. యోసేపు గారు ఎలాంటి తప్పు చేయలేదు, ఎలాంటి పాపం చేయలేదు. ఆయన ఒక స్త్రీ తనతో రమ్మంది, తన కామవాంఛను తీర్చమంది, కానీ ఆయన ఒప్పుకోలేదు. నేను దేవుని దాసుడను, దేవుని ఎదుట తప్ప మరొకరి ఎదుట తల వంచనన్నాడు ఆయన. నేను పాపము చేయనని పారిపోయాను. అందుకని 2 సంవత్సరాల శిక్ష అతనికి విధింపబడింది. నిజమా కాదు? 2 సంవత్సరాలు చెయ్యని నేరం, కేవలం ఆమెతో చేయని పాపమును గురించి 2 సంవత్సరాల శిక్ష పడింది. ఆయన కంటే మనము గొప్పవాళ్ళమా? దానియేలు, ఆయన ఎలాంటి భక్తిపరుడు, నీతి నిజాయితీగా బ్రతుకుతున్నాడు. ఎలాంటి కలంకము, మచ్చ, ఎలాంటి తప్పుడు, తన జీవితంలో ఏ తప్పు లేదు ప్రియులారా. అలాంటి ఆయనకు దుర్మార్గముగా అబద్ధము చేసి ఆయనకు శిక్షించాలనుకున్నాడు. సింహపు బోనులో వేశారు ఆయన, కానీ దేవుడు ఆ సింహపు నోళ్లను కూడా మోయించాడు ప్రియులారా. చూడండి, దేవుని ప్రేమను పొందిన వారికి ఎప్పుడు దేవుని అండ ఉంటుంది, ఎప్పుడు దేవుని అండ ఉంటుంది ప్రియులారా. చూడండి మరొక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్య కాపాడుకొనుటకు యందు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకడిని ఒకడు సహించుడి. ప్రేమతో ఒకడిని ఒకడు సహించుడి. ఆత్మ అనే బంధములో మీరు ప్రేమ అనే ఆ దివ్యమైన పదముతో, ప్రేమ అనే మహత్తరమైన ఆ బంధముతో ఒకరిని ఒకరు సహించాలి. ఒకరిని ఒకరు సహించాలి. నువ్వు ప్రేమింపబడాలంటే సహించాలి, నువ్వు ప్రేమను పొందాలంటే సహించాలి, ప్రేమను చూపించాలంటే సహించాలి. సహనము చాలా అవసరం. అదే మాట కదా పౌలు గారని, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ దీర్ఘకాలం, ఎన్ని సంవత్సరాలైనా కూడా దేవుడు ప్రేమ సహిస్తూనే ఉంటుంది. మరొక మాట, కొలసీలకు రాసిన పత్రిక
3వ అధ్యాయము 12 నుండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుడి. ఎన్ని లక్షణాలు మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ. జాలిగల మనసు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము, వీటన్నిటి పరిపూర్ణతతో అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. సాత్వికమైన మనసు కావాలి, జాలిగల మనసు కావాలి, ఓపిక, సహనము, మంచితనం, వీటన్నిటినీ కలుపుకున్న తర్వాతే ప్రేమ అనే బంధముతో నీవు ప్రేమను ధరించుకోవాలంట. కొరింథీ పత్రిక 14లో అదే కదా, ప్రేమించుటకు ప్రయాసపడాలంట. ఏదైనా పొందుకొనుటకు ప్రయాసపడాలి, కానీ ప్రేమను పొందుటకు ప్రయాసపడడం ఏంటి? అదే కదా, చూడండి, చాలా చక్కటి మాట అది. రోమపత్రిక 14, మొదటి పత్రిక 14 మొదటి వచనం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలంట. ప్రేమ కలిగి ఉండుటకు ధనము పట్టుకొనుటకు ప్రయాసపడాలి, భూములు కొనుటకు ప్రయాసపడాలి, బంగారం కొనుటకు ప్రయాసపడాలి, చీరలు కొనుటకు ప్రయాసపడాలి, బట్టలు కొనుటకు ప్రయాసపడాలి, పిల్లలను సమకూర్చుటకు ప్రయాసపడాలి. ఎన్నో తిప్పలు పడి ప్రయాసపడి మన కుటుంబానికి ఉన్నత స్థాయిలో తీసుకువెళ్ళాలి. కానీ పౌలు గారు మాట్లాడుతున్న మాట ఏంటి? ప్రేమను కలిగి ఉండుటకు ప్రయాసపడాలి. ప్రేమ పొందుటకు, ప్రేమగా ఉండుటకు ప్రయాసపడాలి. సిలువలో యేసు రక్తము కారుతున్నప్పుడు, చివరి క్షణంలో ప్రాణం పోతున్నప్పుడు ఆయన పలికిన ఒకే ఒక మాట, మొదటి మాట, ప్రభువా వీరేమి చేస్తున్నారు, వీరెరగరు, వీరిని క్షమించు అనే ఆ మహత్తరమైన ప్రేమామయుని నోట వచ్చిన మాట. 9 ఫలాలు, ఆత్మ ఫలాలు ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, ఆశ, నిగ్రహం. మొట్టమొదటి ప్రేమ ఉంటేనే ఇవన్నీ మనకు కలుగుతాయి పిల్లల. ప్రేమ ఉంటేనే ఇవన్నీ కలుగుతాయి. దేవుడు అంట ప్రేమ చూపిస్తున్నప్పుడు ఆయన అలాగే ప్రేమ చూపించాడంట. దేవుని ప్రేమ సులువుగా మనకు అందబడదు. ఒక విశ్వాసికి, ఒక భక్తునికి దేవుని ప్రేమ అలాగే ఆపాదింపబడదు. సులువుగా పొందుకునే ప్రేమ ఉంటుంది, కానీ ఆ ప్రేమ ఎలాంటిదో కూడా చెప్తున్నాడు చూడండి. హెబ్రీ పత్రిక. ప్రేమించే దేవుడు ఎలాంటి లక్షణాలతో ప్రేమించాలనుకుంటున్నాడో చూడండి. 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి అంటే నీవు ప్రేమ పొందినవాడవా కాదా అని చూచుటకు దేవుడు కుమారులను శిక్షించినట్లుగా శిక్షించాలనుకుంటున్నాడు మిమ్మల్ని. అంటే మీరు ఆ శిక్షకు ఓర్చుకునే శక్తి, సామర్థ్యం మీలో ఉందా? శిక్షించాలనుకుంటున్నాడు దేవుడు. ఎలా? నీకు పరిపూర్ణతలోనికి తీసుకురావడానికి. నీవు స్వచ్ఛమైన బంగారం, కాల్చబడిన మట్టితో తీయబడిన బంగారం స్వచ్ఛమైన అగ్నిలో కాల్చబడి రూపురేఖలు వచ్చి చక్కగా దగదగ మెరిచే బంగారం రావాలంటే అది అగ్నితో కాల్చబడాలి. శిక్ష అది కాల్చబడాలి. అది ఒక దేవుడు నిన్ను శిక్షించాలనుకుంటే నీవు బంగారముగా తళ మెరిసే దేవుని బిడ్డగా అవ్వాలంటే దేవుడు నిన్ను శిక్షించాలనుకుంటున్నాడు. 6వ వచనం.
హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. నా కుమారుడా, ప్రభు చేయు శిక్షకు తొణికిరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించును. ప్రభు తానిని ప్రేమించే వాడినే శిక్షిస్తాడంట దేవుడు. చూడండి, ప్రేమించే వాడినే శిక్షిస్తానంటున్నాడు. ప్రేమించేవాడినే శిక్షిస్తానంటున్నాడు. ఆ ప్రేమ మనం పొందాలా? ఆ ప్రేమ మనము పరిపూర్ణతకు తీసుకొచ్చి ఆ ప్రేమను మనం పొందాలా? పేతురు గారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, పేతురు, నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. మరలా చెప్తాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమించుతున్నావా? ఇందాక అన్నాను కదా ప్రభువా, మరలా అంటున్నావు. అయినా ప్రేమిస్తున్నాను ప్రభువా అన్నాడు. పేతురు, నీవు నన్ను ప్రేమించుతున్నావా? ఆయనకు తీసుకొచ్చింది, ప్రభువా నీకు తెలియదా నా గురించి, నా గొప్పతనం నీకు తెలియదా? నేను మీ శిష్యులో మొదటి శిష్యుడను, నేను ప్రేమిస్తున్నానని విసుక్కుంటూ మాట్లాడాడు. కానీ ఆ మాటకు అర్థం ఏందో తెలుసా? నీవు నీలా ప్రేమిస్తే సరిగా ప్రేమించలేవు. దేవుని మాట, నీవు నీలా ప్రేమిస్తే సరిగా ప్రేమించలేవు పేతురు. దేవుని ప్రేమతో నీవు ప్రేమించుతున్నావా? మనుషుల ప్రేమ అంతంతవరకే, మనుషుల ప్రేమ కొంతవరకే, మనుషుల ప్రేమ అప్పటి వరకే. కానీ దేవుని ప్రేమ ముగింపు నుండి, ప్రారంభం నుండి ముగింపు వరకు దేవుని ప్రేమ, నువ్వు పుట్టినప్పటి నుండి చచ్చేంత వరకు దేవుని ప్రేమ. ఆ ప్రేమతో, అగాపే ప్రేమ అంటారు దాన్ని. నిజమైన దేవుని ప్రేమతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అనే సందర్భం మాట్లాడుతున్నాడు అక్కడ. కానీ పేతురు ప్రేమ సగము వరకే, అంతంత వరకే. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని బంధించారో ఆ ప్రేమ పారిపోయింది. పేతురు ప్రేమ పారిపోయింది. అయినా తర్వాత పశ్చాత్తాపం వచ్చి తిరిగి వచ్చింది ఆ ప్రేమ. నిజంగా ప్రియులారా, దేవుడు తన పిల్లలను, ప్రేమించే పిల్లలను శిక్షించాలనుకుంటాడు. ఎలాగో తెలుసా? శ్రమలు పెట్టైనా, పరీక్షించైనా, ఏదో రీతిగా వీడు ఇంకా పరిపూర్ణుడు కావాలి, బలవంతుడు కావాలి, శ్రమలను సహించేంత గుణం ఈయనలో రావాలి, నా కొరకు ప్రాణ త్యాగానికైనా వీడు వెనకాడని పరిస్థితికి వీడు రావాలని దేవుడు కలలు కంటాడు కూడా. అందుకని దేవుడు వెనువెంటూ ఉంటూ మమ్మల్ని ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, దయ చూపించే దేవుడు, మమ్మల్ని కరుణించే దేవుడు. ఆ ప్రేమను పొంది, ఆ ప్రేమను పంచి, ఆ ప్రేమ మనం ఇతరులను పంచుదాం. మనం ప్రేమింపబడదాం, ఇతరులను ప్రేమించుకుందాం, దేవుని ప్రేమను చూపిద్దాం. మన ప్రేమను కాదు, దేవుని ప్రేమను చూపిద్దాం. ప్రేమగా ఉందాం. ఆ మహత్తరమైన ప్రేమను చూపించి క్రీస్తు ప్రేమను చూపిద్దాం. ఆ క్రీస్తు ప్రేమను పొందుదాం. తలలోంచటి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా